నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను చెప్పే పాట ఒక కొత్త పాట అండి. అంటే సినిమా పాత అనుకోండి. ఈ సినిమా పడుతుంది కెమెరా 1985లో వచ్చే సినిమా అండి. ఇది రాజశేఖర్ గారు, విజయశాంతి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు నటించారండి ముఖ్య తారాగణంగా. ఈ యొక్క పాట పేరు ఏం పేరంటే, ఈ టైటిల్ సాంగ్ అన్నాడు దీన్ని. ఇది టైటిల్ సాంగ్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది అనే పాట అండి. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది అనే పాట అండి. ఈ పాట యొక్క రాగం సింధు భైరవి రాగం అండి. ఈ పాట రాగం సింధు భైరవి రాగం అండి. సింధు భైరవి రాగం. ఇది 72 సంపూర్ణంగా ఉన్నాయి కానీ మనకి 72 మెలకత్త రాగాలలో ఇది 8వ మెలకత్త రాగం అండి. ఇది 8వ మెలకత్త రాగం అండి. ఈ పాట యొక్క నేను తీసుకున్న శృతి ఎంతంటే 6.5 అండి. శృతి 6.5 శృతి తీసుకున్నాను నేను. వెస్టర్న్ దీన్ని ఏ ప్లస్ అంటారండి, ఏ షార్ప్ అంటాం వెస్టర్న్లో. ఈ యొక్క సింధు భైరవి రాగం యొక్క ఆరోహణ చూద్దామండి. అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ చూద్దామండి ఒకసారి మనం. కాపాడుతుందా? ఓకే. చూడండి, సింధు భైరవి రాగం శృతి 6.5 అండి. అయితే కొందరు కొత్త వాళ్ళు ఉంటారండి, కీబోర్డ్ ఇప్పుడిప్పుడే నేర్చుకునే కోసం వారికి శృతి అంటే తెలిసానుకోండి, ఏదో కొంతమందికి శృతి 1లో ప్లే చేస్తూ ఉంటారండి. వారి కోసం చేస్తారండి నేను శృతి. ఈ సింధు భైరవి రాగాన్ని చెప్తానండి. 1లో శృతి 1 అండి. చూడండి, శృతి 1. ఇది శృతి 1 అండి నేను చెప్పింది ఇప్పుడు. కానీ ఈ పాట నేను ప్లే చేసే ఏంటంటే 6.5 అండి. అంటే 1 2 3 4 5 6.5. ఇందాక శృతి 1 అన్నప్పుడు ఇది సాగిందండి. ఇప్పుడు శృతి 6.5 కాబట్టి ఇది సాగుతుంది. మనం ఈ పాట పూర్తిగా కూడా మనం దీన్నే సా అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది సా అయినప్పుడు దీని పైసా ఉంటుంది కంటే పైసా అంటే పైస్తాల సా ఏమవుతుందని చెప్పినప్పుడు ఏమవుతుందండి, ఇది అవుతుంది అనమాట. అంటే ఈసా కాడి నుంచి ఈసా వరకు ఒక రాగం అయిపోతుంది, ఒక రాగం అవుతుంది. చూడండి, ఆరోహణ డిసెండింగ్ ఆర్డర్. చూడండి, ఇది సా, ఇది సా అట్లయితే అనమాట. ఇటు వచ్చినప్పుడు ఇది సా ఇస్తాం. ఓకేనండి. శృతి ఇప్పుడు మనకంతా అన్నారు కాబట్టి ఇది వెస్టర్న్లో మనం ఏ షార్ప్ అంటామండి. దీన్ని ఏ షార్ప్. ఎందుకంటే సి అయినప్పుడు ఇది సి కండి, బి అయినప్పుడు ఏ షార్ప్, ఇది ఏ షార్ప్. ఏ షార్ప్ నుంచి అనమాట. చూడండి, సా రీ1. అంతేకండి, మనకి దీన్ని సా అనుకోవాలి. మనం ఈ పాట పూర్తి వరకు కూడా దీన్ని సా అనుకోవాలంటే
శృతి మనం తీసుకున్నంత అండి ఇది 6.5 ఆలర్ కాబట్టి ఇది సా. ఈ సా నుంచి ఈ సా. సా రీవన్, సా రీవన్, గావన్, మావన్, పా దావన్, నీవన్, సా. ఆరోహణలో కూడా మళ్ళీ అదే క్రమం అండి. తెలుసుకండి మెరగడ త్రాగాలంటే ఆరోహణలు ఎలా వెళ్తాయో అదే రూట్లో మళ్ళీ ఆరోహణలు కూడా అంతే రావాలి. సరిగమ పదానిస, సరిగమ పదానిస మళ్ళీ కూడా సాని తప్ప మగనిస రావాలన్నమాట. అవే రావాలి అంటే కాబట్టి ఇది ఇదే వస్తుంది. సా ఎలా అయినా సా, ఇట్లా అయినా సా. నీవన్, దావన్, పా, మావన్, కావన్, రీవన్, సా. మొత్తంగా సరి గమ పద ని సా, సా ని ద ప మ గ రి సా, సా ని ద ప మ గ రి సా. చెప్పాలి మీకు వీటిని ఏమంటారు చూడండి. కాబట్టి చూడండి వాటిని ఏమంటారంటే వెస్టర్న్లో ఏమంటారు వాటిని చూడండి. సాని ఏ షార్ప్ అంటాము, ఏ షార్పు. రీని రీవన్ని బి, తర్వాత సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, మళ్ళీ పై స్థాయిలో సా అనమాట అంటే ఏ షార్ప్. ఆరోహణ కూడా ఏ షార్ప్, జి షార్ప్, ఎఫ్ షార్ప్, డి షార్ప్, సి షార్ప్, బి, ఏ షార్ప్. నేను వీటి గురించి చెప్తానండి, చివరిలో చెప్తాను మొత్తం వివరంగా మీకు చెప్తాను చివరిలో. మనం ముందుగా పాట విందామండి. అంటే విందామంటే పాట నేను ప్లే చేస్తానండి. నాకు వచ్చిన రీతిలో పాట పాడుతూ ప్లే చేస్తానండి. ఇదే సినిమా, ఇది సినిమా చూసారంటే విజయశాంతి గారు, రాజప్రసాద్ గారు అండి, విజయశాంతి, రాఘవరావు గారు, మన సాయి కుమార్ గారు ఉన్నారండి, హీరో రాజశేఖర్ గారు ఉన్నారండి, కోట శ్రీనివాస గారు అండి, మళ్ళా సుధీర్ గారు ఉన్నారండి. సుధీర్ గారు ఉన్నట్టుగా ఉన్నారు. సుధీర్ గారు ఉన్నారండి. ఇలా ఉన్నారండి. పెద్ద సినిమా, ఇది సినిమా అండి. ఇది అంటే కొత్త సినిమా ఉంది, మంది మాత్రం అది కాదండి, ఇది ఓల్డ్ సినిమా అండి. ఇది కొత్త సినిమా కూడా ఉంది. అది కూడా విషయంతో పాటుగా రవితేజ ఉన్నారండి. పాటుగా రవితేజ ఉన్నారు కాబట్టి ఆ సినిమా కాదండి ఇది, ఈ సినిమా. ఓకేనండి, రైట్. మన పాటకు వెళ్దామండి. ఇదండి శృతి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరసమాడుతున్నది, వందే మాతర గీతం వరసమాడుతున్నది, మారుతున్నది ఆ స్వరం మారుతున్నది, మారుతున్నది ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం, వందే మాతరం. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో, బలం లేక జనం లేక జనం ఎండుతున్నది, బలం లేక జనం లేక జనం ఎండుతున్నది,
మలయజ శీతల పద కోమల భావన బాగున్నా కంటిలో తెలియని మంటరగుతున్నది కంటిలో తెలియని మంటరగుతున్నది మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం. సస్యశ్యామల విపదస్తవ గీతాలాపనలో సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో పైరు నోచుకోని వీలు నోలు తెరుస్తున్నవి పైరు నోచుకోని వీలు నోలు తెరుస్తున్నవి శుభ్ర జ్యోత్స్న పులకిత సౌరచిర్యా మినులలోనా రంగు చీకట్ల రంగు చీకట్ల మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం. సుమిత ద్రుమదల వల్లికామ తల్లికలకు పుల్లకు సుమిత ద్రుమదల వల్లికామ తల్లికలకు చిదిని వేసిన సుహస్త సంపదలకేమి సుమధుర భాషలకేమి ప్రజాసుఖమే తన సుఖమని వరదానాలిస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం సమారుతున్నది వందే మాతర మారుతున్నది ఆ మారుతున్నది ఆ వందే మాతరం వందే మాతరం వందే మారుతున్నది మారుతున్నది. థ్యాంక్ యూ అండి పాడిన థ్యాంక్ యూ అండి. ఈ పాట మీకు చెప్తామండి వివరంగా.
పాట శృతి అన్నారు కాబట్టి దీన్ని మన వెస్టర్న్లో ఏ షార్ప్ అంటాం అండి. దీన్ని ఏ షార్పు అంటే సాని ఏ షార్ప్ అని, రీవన్ని బి అని, గావన్నుని సి షార్ప్ అని, మాని డి షార్ప్ అని, మావన్ని, తర్వాత పాని ఎఫ్ అని, దాని ఎఫ్ షార్ప్ అని, నీ వన్ని జి షార్ప్ అని, మళ్ళీ పై స్థాయిలో సాని ఏ షార్ప్ అంటాం. అవరోహణలో కూడా పై స్థాయి సాని సి షార్ప్ అని, నీని జి షార్ప్ అని, దావన్ని ఎఫ్ షార్ప్ అని, పాని ఎఫ్ అని, మావన్ని డి షార్ప్ అని, గావన్ని సి షార్ప్ అని, రీవన్ని బి అని, సాని సి షార్ప్ అంటాం, ఏ షార్ప్ అంటాం సారీ. అంటే ఎందుకంటే మనం ఒకటి చెప్పినప్పుడు ఏదైనా సరే అవతల వారికి పూర్తిగా అర్థం కావాలండి. అది నా యొక్క తాపత్రయం అండి. డౌట్స్ అవ్వద్దు అనమాట. వస్తే నాకు కామెంట్ పని చేసుకొని కోచండి. లేదా నా ఫోన్ చేసి, నా ఫోన్ నెంబరు 9912685884 అండి. వీడియోని చూసిన వాళ్ళు మొత్తం పూర్తి చూడండి. చూసి పాట మంచిగా ఉంటే నాకు ఒక లెటర్ రూపంలో అంటే ఒక రెస్పాన్స్ రూపంలో ఒక కామెంట్ చేయండి మంచిగా ఉండే పాటని దయచేసి. ఎందుకంటే కామెంట్స్ వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒక్కొక్క కామెంట్ నేను చాలా ఆనందపడతాను. చూసి ఆనందపడతానండి. మీరు మామూలు లైక్ కొట్టొచ్చండి. లైక్ కొడితే నాకు మీ పేరు తెలియదండి. మీరు అవపడరు నాకు. మీరు నా ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరైనా సరే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో ఏదో ఒకటి రాస్తే నాకు కామెంట్స్ చాలా ఇష్టం నాకు. ఓకేనండి. ఇప్పుడు ఈ పాటను నేను ఎలా చేస్తానంటే పాడకుండా చేస్తానండి. పాడకుండా పెట్టండి. ఫస్ట్ అండి. సుజల
కుసుమిత ద్రుమజల వల్లికామ తల్లి సుహాస్త్ర సంత ప్రజా సుఖమే తన సుఖమని వరదాను ఎక్కడ వేసిన అక్కడ మారుతున్నదిగా వందే మాతరం వందే మాతరం థ్యాంక్ యూ అండి. ఈ యొక్క పాటపై ఈ యొక్క అమూల్యమైన విలువైన నాకు అభివృద్ధి చేకూర్చేటువంటి నేను ఇంకా అభివృద్ధిలో రావడం కోసం మీరు ఏమన్నా నాకు సూచన చేయండి సార్. మీరు తప్పకుండా ఎందుకంటే పెద్దవారు ఉంటారు కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేవారంటే ఇది వర్లేజ్ కాబట్టి చూసేవాళ్ళు నాకన్నా గొప్పవారు ఉంటారు, పెద్దవారు ఉంటారు. వాళ్ళని దయచేసి నాకు ఆశీస్సులతో పాటుగా నాకు నా ఛానల్ ఇంకా ముందు పోవడానికి ఏమన్నా సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను. నా ఛానల్ ఇంకా ముందు పోవడానికి ఇంకా సలహాలు ఏమైనా ఉంటే నాకు ఇవ్వగలని కోరుతున్నానండి. పెద్ద మనసు చేసుకొని ఓకేనండి. థ్యాంక్ యూ. మన ఛానల్లో ఇంకా ఈ సినిమా పాటలతో పాటుగా భక్తి పాటలు ఉంటాయండి, చూడండి. ఇది నా 206వ పాట అండి, షార్ట్స్ కలుపుకొని. కాబట్టి తప్పకుండా చూడండి నా ఛానల్ని. కొత్తవారు ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఈరోజు చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు నేను నా పాటలు మీకు త్వరగా మీకు ఏమంటారు మెసేజ్ రూపానికి వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ. మన ఛానల్లో ఎవరైనా కీబోర్డు నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోండి. నా యొక్క ఛానల్లో మన యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్ ఉంటుందండి. ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ బటన్ ప్రెస్ చేయగానే లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 అలా ఉంటాయండి. వినండి, అన్నీ ఉంటాయండి. ఫస్ట్ మన తెలుసుకండి సరిగా మనం ఉంటాయి కానీ ఫస్ట్ వారం ఇది మాయమలగం రాగం అండి. ఎవరైనా సరే విద్యార్థి కీబోర్డ్ తీసుకోవాలంటే తప్పకుండా మరపాటు ఇదేనండి. నేను ఈ పాటను మొదలు పెడతానండి, చూడండి. లెసన్ 1 ఉంటుందండి. అలా ఈ పాటల తర్వాత మన ఇంకో రాగాలు ఉంటాయండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ యర్ కోఆపరేషన్. ఓకేనండి.